ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం మటన్ చేసి మీకు వీడియో పెడుతున్నాను యూట్యూబ్లో. ఫస్ట్గా మటన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీనిలోకి అలాగే కొంచెం పసుపు వేసిన తర్వాత మనం ఇనీషియల్గా కలుపుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత. దీనిలోకి కొంచెం మసాలా ముందుగానే యాడ్ చేస్తే ముక్క కొంచెం బాగా పడుతుంది. కావాలంటే మనం స్పైసీ సరిపోకపోతే మధ్యలో మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి సరిపడా కారం నేనైతే కొంచెం లైట్గానే వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ రావడానికి ఆయిల్ కొంచెం వేసాము. వేసిన తర్వాత దీన్ని కలిపి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీనికి కొంచెం మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. తర్వాత దీంట్లోకి సరిపడ ఉల్లిపాయలు, టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, మనమైతే ఆనియన్స్, టమాటా కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం. ఏం చేయాలంటే ఆయిల్ వేసి దాంట్లో పోపులు వేసాం. చాలామంది ఏమంటారంటే మటన్ కర్రీలో ఎవరైనా పోపులు వేస్తారా అంటారు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. అలానే 2 కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసాం. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత లైట్గా ఆనియన్స్ మగ్గాలి. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి కొంచెం మగ్గేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇందాక నేను మటన్ కలిపేటప్పుడు ముందుగా పెట్టిన దాంట్లో లైట్గా పసుపు, ఉప్పు, కారం వేసాను. సో ఇందాక వేసినందుకు ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటే గ్రేవీ కొంచెం ఉప్పు వస్తుంది. ఇందాక మనం వేసిన ఉప్పు అన్నది ముక్కకు పడుతుంది. ఇందులో కొంచెం వేస్తే గ్రేవీ కొంచెం ఉంటుంది అన్నమాట. ఇలా కొంచెం టమాటా ముక్క మగ్గి కొంచెం లైట్గా మగ్గగానే దీంట్లో ఏం చేయాలంటే మనం సో ఇలా చాలు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మటన్ గ్రేవీ పట్టాలంటే మొత్తం గ్రేవీ అయితే అవ్వదు. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకున్నాం. మటన్ అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ముక్క ఉడకాలి కాబట్టి మటన్కి వాటర్ పోసి ఉడికించుకున్నాం. మనం వాటర్ పోసాను. కొంతసేపు ఉడికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. కొంతమంది ఏం చెప్తారంటే ముందు మటన్ తెచ్చాం కాబట్టి మటన్ ముందు కుక్కర్లో ఉడికించిన తర్వాత ఆ ఉడికించిన దాన్ని ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో వేయాలని చెప్తారు. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ మటన్లో ఉన్న ఏదైతే ఉందో విటమిన్ కానీ మనకు రావాల్సింది ఏదైతే ఉందో అదంతా ఆవిరి రూపంలో దాంట్లో నుంచి ఎవరైట్ అయిపోతుంది. చివరికి మనం తిప్పేది ఏముంటుంది, పెద్దగా టేస్ట్ ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఉడికిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందన్నది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్.